సుమిత్ర. రాఘవ, రవి, ఇన్నాళ్ళు నేను చేసిన పాపానికి ప్రాయచిత్తం చేసుకుంటాను. నా కన్నీటితో నా అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను. సుమిత్ర, నువ్వు వెళ్ళి నీళ్లు తీసుకురాపో. వెళ్ళు. ఇలా కూర్చో అయ్యా. అమ్మా, నువ్వు కూడా కూర్చో. నన్ను క్షమించయ్యా. మావయ్య, బావగారు, ఇది మన కుటుంబం. కన్నీళ్లు ఉండొద్దు. మన పిల్లల నవ్వులే ఈ ఇంట్లో మారుమ్రోగాలి. ఎస్, మారుమ్రోగాలి. అవునరా రవిశేఖర్, నేను రేపో మాపో రాలిపోయే పండుటాకున్రా. రాజశేఖర్, సావిత్రి, చంద్రం అందరూ పోయారు. ఇంక నేనెందుకు? అయ్యో, ఏంటిది? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఇంక నేనెందుకు? అయ్యో, ఏంటిది? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఇక మీదట పిల్లల బాధ్యత నీదేరా. వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకో. అత్తయ్య, నీ పాదాలు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నా కుటుంబం కోసమే బ్రతుకుతాను, నా కుటుంబం కోసమే చస్తాను.
చిన్నాయనా లే రా. నాయనా సావిత్రమ్మ చిన్నాయన మారిండు, చిన్నాయన మారిపోయిండు. చిన్నాయన మీరు మారిపోయినందుకు అమ్మా నాన్న చాలా సంతోషిస్తున్నారు. ఏడవకు, ఏడవకు, ఏడవకు. పనిమిటి చెప్పు, పనిమిటి చిన్నాయనని ఏడవద్దని చెప్పు. అవును మావయ్య, మీరు ఏడవకూడదు మావయ్య, ఏడవకూడదు. చూడు చూడు మావయ్య, చూడు చూడు వీళ్ళంతా 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 ఎంత సంతోషంగా ఉన్నారు చూడు మావయ్య, చూడు ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. అవును నాన్న, అవును. విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు, విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు, మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం, అచ్చమైన ప్రతిబింబం. కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం. ఏంటి రాఘవ అలా చూస్తున్నా? కన్నార్పకుండా, సమయం చూసుకోకుండా మిమ్మల్ని ఇలాగే చూడాలనిపిస్తుంది మ్యామ్. నిజమా? నింగి నేల, నీరు నిప్పు గాలి ఎంత నిజమో అంత నిజం. థ్యాంక్స్. అంతేనా? ఇంకేం కావాలి? బహుమతి కావాలి. ఏం బహుమతి? శ్రీమతి ఇచ్చే బహుమతి కావాలి. నిజంగానే నీకోసం ఒక బహుమతి తెచ్చాను రాఘవ. తీసుకోరా. ఎలా ఉంది? మన గుండె చప్పుడిని ఒక్కటి చేసి దీంట్లో భద్రపరిచినట్టుంది.
థ్యాంక్ యూ సో మచ్. ఇది నేనే నీ మెడలో వేస్తాను. ఈ శ్రీమతి శ్రీవారికి ఇచ్చిన బహుమతి సరిపోతుందా? నాకు కావాల్సింది కేవలం ఈ బహుమతి కాదు, మరి నా గుండెల మీద మీరు ఎప్పుడు ఉండిపోయే బహుమతి కావాలి. ఉంటారు కదా? ఉంటాను. నన్ను వదిలి వెళ్ళరు కదా? వెళ్ళను. ఏ క్షణం కూడా నువ్వు నా చేయిని విడిచిపెట్టి వెళ్ళావు కదా? నీకేమన్నా పిచ్చా? నేనెందుకు విడిచిపెట్టి వెళ్తాన్రా? ఒక్కసారి విడిచిపెట్టి వెళ్ళినందుకే నరకం చూశాను. మళ్ళీ ఆ నరకాన్ని నేను భరించలేను. నీ నీడను కూడా విడిచిపెట్టి వెళ్ళను. ఒట్టు. నువ్వు కూడా నన్ను విడిచి వెళ్ళవు కదా? వెళ్ళను రవి, ఉంటాను. నీకు తోడుగా ఒక్కో మధుర క్షణం ఉంటాను. నీకు నీడగా ప్రతి క్షణం, నీ శ్వాసనై, నీ ఊపిరినై, నీ ఆత్మలో ఆత్మనై, అనుక్షణం నీ జ్ఞాపకాల్లోనే ఉంటాను. గంటల హృదయం కదిలినది. ఎన్నో నిమిషాల మనసు పరవశించినది. నాకు నీవై నీకు నేనై, మనకు మనవై మనలో మనవై, నిండు నూరేళ్లు సాగిపోదాం. ఈ జన్మకి మరు జన్మకి ప్రతి జన్మకి మళ్ళీ మళ్ళీ పుడదాం. ప్రియతమా నా హృదయమా, మరణవేళ సైతం మరువలేని కావ్యం మనది. రాఘవ, మరణం కూడా మనల్ని దూరం చేయలేదు.
అవును మ్యామ్, మన ప్రేమ మరణాన్ని కూడా జయిస్తుంది. జయించాలి. నువ్వు జయిస్తావు, జయిస్తావు. సుమిత్ర కలిపిన అన్ని ఉన్నాయేమో చల్లవా? చూడు. బాగా కలిపండి. ఇది అరిసెలు, కలిపండి, అరిసెలు, అట్లా సరే. లడ్డు కొబ్బరికాయలు అవి తీసుకొచ్చారమ్మా? రేయ్ ఆ, చంద్ర, వదినా. అన్ని పెట్టేసినావా? అరటి పండ్లు, కొబ్బరి బొండాలు అయ్యో, తెప్పించాలి. గదిలో మర్చిపోయాను రా. వెళ్ళి తీసుకురాపో. సరే అక్క. ఓయ్ సుమిత్రమ్మా, ఏంది లెక్క పెడుతున్నావు? అన్నీ సరిగ్గా వచ్చేలేదో చూసుకుంటున్నాను. ఆహాహా. ఇక్కడ మేం చేస్తున్న పని కూడా అదే. అక్క కోసం చేసిన నేతుండలు రాలేదు. ఎక్కడ పెట్టినావు? అయ్యో మర్చిపోయాను, ఇప్పుడే తీసుకొస్తాను. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అన్న చూసినాయి కదా. అన్నీ వచ్చేసి అంజలి. ఓయ్ పిల్లగా, ఏం చేస్తున్నావు? తమరు ఏదైనా చెప్తే చేసి పెడతాం. ఓ గట్లనా? అయితే లడ్డు తిని పెడతావా? నువ్వు తినిపిస్తే తింటాం మేడం. సరే ఉండు చందు, ఆ లడ్డు ఇటీరా. నోరు తెరు. ఏయ్, ఆను. అరే అదేమన్నా ద్రాక్ష పండు అనుకున్నావా? అరే అది లడ్డు తల్లి. అరే గురి చూసి వేస్తారా మగడా? ఆను. ఏం అక్కర్లేదు. మర్యాదగా నోరు తెలవకపోతే అయిపోతావు. ఓకే. అక్క బస్సులో గోలాడేదానివే కదా, ఆ టాలెంట్ ఏదో చూపించేయక్క. బాబా పనులను కూడా చేతిలో పడాలే. నీ ఎంకమ్మ. అరే భయపెట్టకు తమ్మి, బిడ్డ దడుచుకుంటాడు. ఆను. ఏయ్, మెల్లగా వేయాలి. ఆశ దోశ అప్పడం వడ. నిన్ను. ఓయ్ ఏంటిది? మసాజ్ చేస్తుండే సుమిత్రమ్మ. ఓ చిన్నైనా, బిడ్డకి ఏమేమి ఇవ్వాలి అన్ని చూసుకునిరా. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇంకేంటి, పిల్లగాన్ని పిల్లని పిలిచేద్దామా? కిచెన్ లో ఉన్నాయి వదినా. ఓయ్ రవక, ఓ రాఘవన్ బాబు, తొందరగా రండి. అదిగో రండి రండి. రండి సార్. ఓయ్ రవక, కళ్ళేం ఎర్రగున్నాయి? కళ్ళలేమన్నా పడిందా? అబ్బే అలాంటిదేం లేదంజలి. ఓ అంజలి, రాఘవన్ కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి. నిజమే. ఇద్దరికి ఒకేసారి కళ్ళెందుకు ఎర్రబడ్డాయి పనిమిటి? అయ్యో అంజలి పాపం వదిలేయమ్మా. అబ్బచ్చా, అబ్బా. నువ్వు మాత్రం నన్ను తెగ మోసేయొచ్చు, నేను మాత్రం నీ బిడ్డని ఏమనకూడదే. నువ్వంటే కడుసు పిల్లవి. పాపం నీ బిడ్డ అమాయకురాలు మరి. తల్లి నీతో మాట్లాడలేదు. నాన్న అర్జున్, ఇవన్నీ కార్లో పెట్టించరా. అలాగే నానమ్మ, పద పద. ఒక నిమిషం. ఇగో రవక్క, నీకోసం ఈ వంటలని నేనే చేసి పెట్టినా. కాజాలు, జిలేబీలు, అందులో చలివిడి ఉంది. అరిసెలు, బూరెలు, చక్రాలు అన్ని చేసి పెట్టినావు. మైసూర్ పాక్ కూడా చేసినాం. ఇంకా ఏం కావాలో చెప్పు, నీకేం కావాలనో చెప్పు, చిటికలో తయారు చేసి పెడతా. ఇంకేం అక్కర్లేదు అంజలి, ఇంకేం అక్కర్లేదు. ఏమైందక్క, గట్లున్నావేంటి? ఏంటి ఆడబిడ్డవు, నువ్వేడవద్దు, నవ్వాలి. అమ్మ రవి, ఇద్దరు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోండి. అలాగే అమ్మమ్మ. రవక్క, బొట్టు పెట్టుకోలేదేందక్క?